ఘటోత్కచుడు వాజ్ ఎ మార్వెల్ ఆ టైంకి. అవును. ఎందుకంటే రైట్ ఫ్రమ్ గ్రాఫిక్స్ అయ్యి ఉండొచ్చు. అప్పటికి ఇంత వీఎఫ్ఎక్స్, సీజీఐ అనేది అంత అందుబాటులో లేనప్పుడే అవును. మ్యాజిక్ చేశారు. హ్మ్. సో, అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన మార్పులేంటండి సినిమా మేకింగ్‌లో గాని, స్పెసిఫిక్‌గా ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో? అంటే అప్పుడు మనకేమి తెలీదండి. ఏది జరుగుతుందో అదే కరెక్ట్ అనుకునేవాళ్ళం. హ్మ్. కాకపోతే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర ఒక పాజిటివ్ వైబ్ ఉండేదండి. చాలా సక్సెస్‌లు ఉండేటియి. నేను ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే నా చుట్టూ ఒక సక్సెస్ వైబ్ కనిపిస్తుండేదనమాట. అంటే ఏ మూవీ చేసినా సూపర్ హిట్ అనమాట. కృష్ణారెడ్డి గారి సినిమా స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుంచి అది హిట్ సినిమా. హ్మ్. అలా ఉండేదనమాట. ఫాస్ట్‌గా ఒక 30 డేస్‌లో మూవీ అయిపోయేది. 3, 4 మంత్స్‌లోనే సినిమా రిలీజ్ అయిపోయేది. రిజల్ట్ వచ్చేది. ఆ సినిమా రిలీజ్ అవుతుండగానే ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. అట్లా ఒక తెలియకుండా జరిగిన జర్నీ అండి అది. తర్వాత తర్వాత రాను మీకు ఆ టైంలో ఆర్ట్ డైరెక్షన్‌కి ఒక సీనియర్స్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. కొన్ని కొన్ని సినిమాలకి ఇంపార్టెన్స్ ఉండేదండి. ఒక 'భాస్కర్ రాజు' గారని, 'తోటతరణి' అని పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసే కొన్ని సినిమాలుండేటియి. హ్మ్. మిగతా సినిమాలంటే కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. అలా చేసుకుంటూ వచ్చి కానీ ఇప్పుడు అది మనం గమనిస్తే ఏంటంటే దానికి చాలా అంటే అప్పుడు కొంతమంది అనేవాళ్ళండి. ఫర్దర్‌గా ఆర్ట్‌కి ఏమి పెద్ద స్పేస్ ఉండదు. అన్నీ రియల్ లొకేషన్‌లో షూట్ చేస్తారు. మీకేమి జాబ్ ఉండదంటే మనం కరెక్ట్‌గా ఇండస్ట్రీకి దాంట్లోకి వచ్చిన తర్వాత ఇలా అంటున్నారేంటి? అనేది ఒక చిన్న భయం ఉండేదండి. అవును. అది నాకు అందరూ చుట్టూ చెప్పేవాళ్ళ ద్వారా భయం ఉండేది. కానీ నాకు ఇంటర్నల్‌గా ఒక సినిమా మీద ఒక ప్యాషన్ ఉంది కాబట్టి మనకప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఏం పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమి లేవు. ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా! అంత అనిపించేది కాదు. కాకపోతే ఎక్కడో ఒక స్ట్రాంగ్ మనకేం ప్రాబ్లమ్ అవ్వదు. అంటే నాకు ప్రాబ్లమ్ అవ్వదనుకునేవాడిని.